హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈ రోజు మనం 7 వండర్స్ లోని ఒక వండర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేందో కాదు, తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ ఆగ్రాలో ఉందని చాలా మందికి తెలుసు. సో ఆగ్రా టూర్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం ఈ కంప్లీట్ వీడియో చూడండి, మిస్ అవ్వకుండా. కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన కంటెంట్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఒక టూర్ ప్లాన్ కావాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ టూర్ ప్లాన్ మీకోసం చేసి పెడతాం. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఆగ్రా రీచ్ అవ్వాలి అంటే మనం ఫ్లైట్లో అయినా సరే, ట్రైన్లో అయినా సరే, మన ఢిల్లీకి ట్రైన్స్ ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం ఆగ్రా రీచ్ అవ్వచ్చు. బస్సెస్ అయినా అంతే, మనం ఢిల్లీకి రావచ్చు, లేదంటే కొన్ని బస్సెస్ అయితే మన డైరెక్ట్గా ఆగ్రా కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో ఆగ్రాకి రీచ్ అయిన తర్వాత మనం ఫస్ట్ చూసుకునేది మెయిన్ అట్రాక్షన్ తాజ్ మహల్. ఈ తాజ్ మహల్కి ఒక స్టోరీ ఉంది. ఇది ఒక ప్రేమ చిహ్నం అని చాలా మంది చెప్తుంటారు కదా. సో షాజహాన్ ముంతాజ్ కోసం తన ప్రేమ చిహ్నంగా ఈ తాజ్ మహల్ కట్టించి ఆవిడ సమాధి అందులో పెట్టారని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో ఆ టైంలో తను ప్రేమ చిహ్నంగా కొత్త ఏదో ఒకటి కట్టించాలి అని చెప్పేసి చాలా మంది ఆర్టిస్టుల్ని లేదంటే వర్కర్ని అందరినీ పిలిచి ఈ ప్లాన్ డిజైన్ చేపించి ఇది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇది చాలా బాగా వచ్చింది, ఇలాంటిది ఇంకెవరు కట్టించకూడదు అనే ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే ఈ మొత్తంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ చేతులు నరికేశాడు, కళ్ళు పీకేశాడు అనమాట. సో దానివల్ల ఇలాంటిది సేమ్ మళ్ళీ ఎవరు రెప్లికేట్ చేయలేరు అని చెప్పేసి సో ఈ తాజ్ మహల్ మొత్తం పాలరాతితో కట్టించారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇందు లోపలికి మనకి ఎంట్రన్స్ కూడా ఉంటుంది అనమాట. ఎంటర్ అయ్యేటప్పుడు మన షూస్ కానీ చెప్పల్స్ కానీ వేసుకుంటే మనకి బయట కవర్స్ అవి అమ్ముతారు అనమాట. షూస్కి కవర్స్ వేసుకొని లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే మట్టి అవన్నీ పాడైపోతాయి అని చెప్పేసి. సో మనం తాజ్ మహల్ చూసుకున్న తర్వాత అక్కడ దగ్గరలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే మెహతాబ్ బాగ్. ఇది మనకి తాజ్ మహల్ దగ్గరలో ఉండే స్పాట్ అనమాట. ఒక గార్డెన్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి తాజ్ మహల్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది వాక్ చేసుకోవడానికి. అలాగా ఈవినింగ్ సన్సెట్ ఆ టైంలో అయితే ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చాలా ప్లెజెంట్ గా ఉంటది అనమాట. సో మనం ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఆగ్రా ఫోర్ట్. సో ఆగ్రా ఫోర్ట్ అనమాట. సో ఈ ఆగ్రా ఫోర్ట్ చాలా పెద్దది. దీని లోపల చాలా టెంపుల్స్, మసీదులు ఉన్నాయి, లేదంటే చాలా స్పాట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, మసీదులు ఉంటాయి, ఇంకొంచెం షాపింగ్ చేసుకోవడానికి బాగుంటది. ఫోర్ట్ సంబంధించిన కొన్ని చారిత్రాత్మక కట్టడాలు అన్నీ ఉంటాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈ ఆగ్రా ఫోర్ట్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఫతేపూర్ సిక్రీ. ఇది ఏంటి అంటే అక్బర్ నిర్మించిన ఒక గ్రామం అనమాట. సో ఈ గ్రామంలో మెయిన్ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అన్ని చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి. షాపింగ్ చేసుకోవడానికి బాగుంటది, సైట్ సీయింగ్ కి విజిట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటది అనమాట. సో మనం ఈ స్పాట్ ని చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే అక్బర్ ద గ్రేట్ సమాధి అనమాట. ఇది జహంగీర్ అక్బర్ సమాధిని కట్టించారనమాట. సో జహంగీర్ దీన్ని చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. దీని ఆర్కిటెక్చర్ కూడా మనకి చాలా బాగుంటది అనమాట. మెయిన్ మనకి ఈ ఆగ్రాలో ఈ ఆర్కిటెక్చర్ చూడటానికే జనాలు చాలా మంది వెళ్తారు. సో ఈ ఆర్కిటెక్చర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి. మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఇహ్మద్ ఉద్ దౌలా అని చెప్పేసి ఒక ప్లేస్ ఉండదు అనమాట. దీన్ని బేబీ తాజ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది కొంచెం సిమిలర్ గా తాజ్ మహల్ ఎలా ఉంటుందో కొంచెం సిమిలర్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. తాజ్ మహల్ అంత కాకపోయినా మినీ తాజ్ మహల్ టైప్ లో అనమాట. చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. దీని ఇంటీరియర్స్ కూడా బ్యూటిఫుల్ గా ఆర్కిటెక్ట్ చేశారు. దీని లోపల డిజైన్స్ కానీ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. మన నెక్స్ట్ స్పాట్ ఏంటంటే చినీకా రౌజా. చినీకా రౌజా ఇదేంటి అఫ్జల్ ఖాన్ అని చెప్పేసి ఒక గొప్ప పోయిట్ ఉండేవాడు అనమాట. ఆ టైంలో అతనికి గుర్తుగా ఈ సమాధిని ఇక్కడ కట్టించారనమాట. సో ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది చూసుకున్న తర్వాత సో ఇంతటితో మనకి ఈ ఆగ్రా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.